నాసామి రంగా సినిమా తర్వాత నాగార్జున మరో సినిమాను చేసిందే లేదు. తన 100వ సినిమాగా మంచి కథను చేయాలని చూస్తున్నారు. నాకు ఏ కథ నచ్చకపోవడంతో ఈ గ్యాప్లో వేరే సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే నాగార్జున ధనుష్తో కలిసి కుబేర సినిమాతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి కూలీ సినిమాలో కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ ఈ రెండు సినిమాకు సంబంధించి షూటింగ్స్ను కూడా పూర్తి చేశారు నాగ్. కుబేరా సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్కు భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్గా ఈ రెండు సినిమాల గురించి నాగార్జున మాట్లాడుతూ కుబేరా, కూలీ సినిమాల్లో తాను చేస్తున్న పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, ఈ రెండు క్యారెక్టర్స్ నటుడిగా తనకెంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. కూలీ సినిమాలో తాను చేసిన పాత్ర తాలూకా విజువల్స్ను డైరెక్టర్ లోకేష్ చూపించినప్పుడు ఆ విజువల్స్ బ్లాస్టింగ్లా అనిపించాయని, లోకేష్ చాలా తెలివైనవాడని, కుబేరా సినిమాలో తన క్యారెక్టర్ను శేఖర్ కమ్ముల ఎంతో రియలిస్టిక్గా డిజైన్ చేశారని నాగార్జున చెప్పుకొచ్చారు.